బుద్ధ విహార్. నాకు ఇందులోకి వచ్చినప్పటి నుంచి అనిపిస్తూ ఉంది, లోపలికి వచ్చిన తర్వాత అనిపిస్తున్నాను, ఒకవేళ 100 సంవత్సరాల క్రితం అయితే లేదు, ఇప్పుడైనా సరే ఇంత అద్భుతంగా శాంత వాతావరణంలో ఉన్న ఒక దేవాలయంలోకి, ఒక గుడిలోకి నేను వెళ్ళగలనా అనిపించిందన్న. లోపలికి ఎంటర్ అవుతున్నాం, నేను వెళ్ళగలనా? ఒకవేళ వెళ్తే అందులో మీరు కూర్చున్నంత ప్రశాంతంగా కూర్చోగలనా? ఒకవేళ కూర్చుంటే మీకు వచ్చినంత ప్రశాంతత అక్కడ నాకు వస్తుందా? అన్ని ప్రశ్నలు నా మెదడు తినేస్తా ఉన్నాయి ఇక్కడ కూర్చుని. నాకు అన్నిటికీ ఏం సమాధానం వచ్చిందంటే నో 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 అనే సమాధానం. ఒక 100 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం చిన్న గోచిపాత పెట్టుకుని తిరుగుతున్న ఈ భారత సమాజంలోని ఒక మెజారిటీ ప్రజానీకానికి ఇవాళ టై కట్టుకొని, షూ వేసుకొని, టక్ చేసుకొని, సూట్ వేసుకొని, పైన కోట్ వేసుకొని, జేబులో ఒక ఏమంటారు గ్రీన్ కలర్ పెన్ను పెట్టుకొని, చేతిలో ఒక 50,000 రూపాయల ఫోన్ పట్టుకొని చాలా ఇండిపెండెంట్గా వచ్చి తలెత్తుకొని ధైర్యంగా ఇక్కడ కూర్చోగలిగేటటువంటి స్వేచ్ఛనిచ్చిన మహనీయుడైన డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ను ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. నాకు ఇంకో భయం కూడా అయింది. చూస్తేనేమో ఇది బుద్ధ విహారం, నేనేమో ఆవేశపరుని. బేసిక్గా నాకు ఆవేశం ఎక్కువ. ఆవేశం ఎందుకు ఎక్కువ అంటే బాధితుడిని కాబట్టి ఆవేశం ఎక్కువ ఉంటుంది. బాధితులకు ఆవేశం ఎక్కువ ఉంటుంది. బాగుంది నాకు ఒక దెబ్బ పెట్టామనుకో ఏమంటారు, చాలా బాగా పెట్టారు సార్ అంట, ఎర్రనా కొడుక ఎందుకు పెట్టారు అంటే బాధితుడికి ఆవేశం ఎక్కువ. మరి ఇట్లాంటి ప్రశాంతమైన వాతావరణంలో తీసుకొచ్చి కూర్చోబెట్టారు మిమ్మల్ని. నేను ఇక్కడికి వచ్చి ఆవేశంగా మాట్లాడితే ఏ విపత్కారం జరుగుతుందో అన్న భయం కూడా ఒక పక్క నన్ను పట్టి లాగేస్తుంది. ఇట్లాంటి ఒక సందర్భంలో మనం ఒక చారిత్రాత్మకమైన ఘట్టాన్ని గుర్తు చేసుకోబోతున్నాం. బహుశా ఇది తెలియని వారు ఎవరు ఉండరనే నా అభిప్రాయం. చాలా మంది తెలిసి ప్రతి సంవత్సరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూనా దగ్గరలోని భీమా కొరేగాం అనేటటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక రోజంతా గడిపి వచ్చేవాడు. ఇదందరికీ తెలిసిన వాస్తవమే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన భీమా కొరేగాంను ఎందుకు సందర్శించాల్సి వచ్చింది? సందర్శించడం న్యాయమైతేనా? బాబాసాహెబ్ గారు భీమా కొరేగాం అనే స్థలాన్ని సందర్శించడం న్యాయమేనా? అసలు ఇది ఎంతవరకు సబబు? ఈ ప్రశ్నలు అటు సోషల్ మీడియాలో బయట కూడా చర్చ జరుగుతున్నాయి. ఎందుకు అంటే భీమా కొరేగాం సంఘటనను సంక్షిప్తంగా ఒక 10 లైన్లలో చెప్తాను. నేను డీటెయిల్గా చెప్పను దాని గురించి. ఎందుకంటే మీరు నెట్లోకి వెళ్ళి భీమా కొరేగాం హిస్టరీ అని పెట్టినా మొత్తం వచ్చేసింది. కాబట్టి ఆ హిస్టరీలోకి నేను వెళ్ళను. భీమా కొరేగాంలో ఏం జరిగింది? ఆనాడు మహారాష్ట్రాను పరిపాలిస్తున్నటువంటి పీష్వాలు అంటే బ్రాహ్మణులు, రాజులు కూడా ఉండేవారు. కానీ రాజులు కేవలం నామినల్స్, అంటే ఊరికే ఏదో ఉండేవారు, ముద్ర స్టాంప్. కానీ వాస్తవాధికారాలు మొత్తం చెలాయించేది ఎవరయ్యా అంటే పీష్వా. బాజీరావు పీష్వా, చాలా సినిమాలు కూడా వచ్చినాయి మనం. ఈ పీష్వాలు ఎలాంటి వాళ్ళు అంటే మనుధర్మ శాస్త్రాన్ని 100కి 100 రూపాయలు అమలు చేసేటటువంటి అత్యంత క్రూరమైన మానసిక స్వభావం కలవారు. మనుధర్మ శాస్త్రాన్ని తూచా తప్పకుండా 100కి 100 రూపాయలు అమలు చేసేటటువంటి అత్యంత క్రూరమైన స్వభావం గల వాళ్ళు పీష్వా.
మనుధర్మ శాస్త్రాన్ని 100కి 100 అమలు చేయడం అంటే ఈ దేశంలో ఉన్న షెడ్యూల్డ్ క్యాస్ట్, బ్యాక్వర్డ్ క్లాస్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ను అత్యంత హేయంగా అణచివేయడం. అంటే ఎస్సీ, ఎస్టీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ను అత్యంత భయంకరంగా అణచివేయడంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు బాజీరావు పీష్వా, అంటే పీష్వా, మహారాష్ట్ర మరాఠా రాజ్యాన్ని పరిపాలించిన పీష్వా. నాకు తెలిసి ఇంతటి భయంకరమైనటువంటి పాలకులు ఆధునిక భారతదేశ చరిత్రలో లేరు. ఇక్కడ తెలంగాణలో కూడా రాచకొండ రాజులు ఉండేవారు, రాచకొండను పరిపాలించిన వాళ్ళు వెలమలు, ఇప్పుడు కేసీఆర్ కమ్యూనిటీ. వీళ్ళు కూడా కొంత భయంకరమైన వాళ్ళే. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక శత్రువు దొరికాడు అనుకోండి, యుద్ధంలో ఓడిపోయిన తర్వాత అతను తెచ్చి తల కోసేవాళ్ళు. శత్రువు తల కోసేసిన తర్వాత బ్లడ్ వస్తుంది కదా, ఆ బ్లడ్ను ఒక పాత్రలో పట్టేవాళ్ళు. మొత్తం ఒక బౌల్లో బ్లడ్ అంతా పట్టేవాళ్ళు. పట్టిన తర్వాత దాంట్లో బియ్యం వేసి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టేవాళ్ళు. స్టవ్ మీద, అంటే అప్పుడు పొయ్యిలు కదా, ఉడకబెట్టేవాళ్ళు. అన్నాన్ని బ్లడ్లో కలపడం అన్నమాట, బియ్యాన్ని బ్లడ్లో వేసి ఉడకబెట్టాలి. ఆ ఉడికినటువంటి అన్నాన్ని చేత పట్టుకొని ఆ రక్తం మొత్తం ఒడిసిపోయినటువంటి కలను ఇంకొక చేత పట్టుకొని ఈ అన్నం మొత్తం దిగంబరుడుగా ఉండి అంటే బట్టలన్నీ తీసేసుకొని ఆ అన్నాన్ని నెత్తిన పెట్టుకొని ఈ తలని ఇలా పట్టుకొని ఊరంతా తలుపు పోయేవారు. ఎందుకు ఇట్లా చేసేవాళ్ళంటే మళ్ళీ ఎవడు కూడా వెలమ రాజ్యం వైపు కన్నెత్తి చూడకుండా, వెలమలు వేసినటువంటి శాసనాలను ఒక్కడు కూడా అతిక్రమించకుండా, వైరం చేయకుండా ఉండడం కోసమని ఇంత భయంకరమైన నెత్తుడి కూడు అంటారు దాన్ని. ఆ రక్త కూడును సింబాలిక్గా తీసుకొని వాళ్ళు ప్రజల్లో ఒక భయభ్రాంతులు చేసి, పీష్వాలు ఎలాంటి వాళ్ళు అంటే ఎవడైనా ఒక మహర్కులసుడో లేకపోతే ఇంకొక షెడ్యూల్ క్యాస్ట్, ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ అనబడుతున్నా అంటరాని జాతుల వాడు ఎవడైనా సరే మనుధర్మ శాస్త్రానికి మించి ఒక మెట్టు శుభ్రంగా కనిపించినా సరే, శుభ్రంగా అంటే ముఖం కడుక్కొని, అప్పుడైతే ఈ సోప్స్ అన్నీ లేవు కదా, ముఖం కడుక్కొని మంచి ఒక వైట్ షర్ట్ వేసుకొని కూర్చున్నా సరే తెల్లారే వరకు వాడు ఎక్కడ ఉండాలా? ఏ కృష్ణా నదిలోనో, ఏ భీమా నదిలోనో, లేకపోతే వాడి అడ్రస్ గల్లంత అయిపోయింది. అంతటి భయంకరమైన అణచివేతతో ఉన్నటువంటి పరిపాలన పీష్వా. చూడండి, నాకు తెలిసి పురాతన కాలంలో ఒక పరిపాలన ఉండేది. మన హిస్టరీ మీద కూడా కొంత అవగాహన ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, చరిత్ర తెలియని వాడు చరిత్ర నిర్మించలేడు. చరిత్ర తెలియని వాడు చరిత్ర నిర్మించలేడు. ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఏ న్యూ నేషన్, ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఏ న్యూ హిస్టరీ, యూ మస్ట్ నో ద హిస్టరీ విచ్ వాస్. వాస్తవం ఏంటి, చరిత్రలో ఏం జరిగింది, చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు కొత్త చరిత్ర నిర్మించలేదు. అది ఇప్పటి వరకు జరగలేదు. అందుకోసమే మనకు చరిత్ర పైన అవగాహన ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకోండి, ఈజ్ ఎ హిస్టోరియన్. బాబాసాహెబ్ అంబేద్కర్ వాజ్ ఎ హిస్టోరియన్. భీమా కొరేగాం అనే సంఘటన ఒకటి ఉన్నదని, భీమా కొరేగాం అనే సంఘటనలో భయంకరమైన పీష్వా సామ్రాజ్యాన్ని అంతం చేస్తూ 28,000 మంది పీష్వా సైన్యాన్ని కేవలం 500 బలమైన మహర్ సామ్రాజ్యం లేదా మహర్ సైనికులు విధ్వంసం చేసేసి 28,000 మంది నాశనం చేసి ఆ భయంకరమైన క్రూర నియంతృత్వ పాలనకు స్వస్తి పలికారు అని చెప్పడం అనేటటువంటిది మొట్టమొదట బాబాసాహెబ్ అంబేద్కర్ చేశారు. అంటే ఎంత చారిత్రక పోతులు ఉండాలి, ఎంత చరిత్ర అవగాహన ఉండాలి కదా. హౌ హీ హ్యాడ్ ఏ డెప్త్ హిస్టోరియన్ నాలెడ్జ్, హిస్టారిక్ డెప్త్. ఒక హిస్టోరియన్ కూడా కావాల్సిన నాలెడ్జ్ ఆయనకు ఉంది. బికాజ్ హిమ్సెల్ఫ్ హీ ఈజ్ ఏ హిస్టోరియన్. బాబాసాహెబ్ కూడా హిస్టోరియనేనా, ఈజ్ ద గ్రేట్ ఎకానమిస్ట్. మన పిల్లలు ఒకటే చదువుతారు, అయితే బైపీసీ లేదంటే ఎంపీసీ, కాకపోతే హెచ్ఈసీ. 21 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు షాయాజీరావు గైక్వాడ్ దగ్గరికి బాబాసాహెబ్ అంబేద్కర్ వెళ్తే షాయాజీరావు గైక్వాడ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడిగాడు, ఏం చదువుకుంటావా నువ్వు అని. అప్పటికి ఆయన బాబాసాహెబ్ కాదు, అప్పటికి ఆయనకు పెద్ద ఆస్తులు లేవు,
అప్పటికి ఆయనకు బిల్డింగ్ లేవు, అప్పటికి ఆయనకు పేరు లేదు. మామూలు విద్యార్థి. ఏం చదువుకుంటాము అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, నేను పబ్లిక్ ఫైనాన్స్ చదువుతాను. పబ్లిక్ ఫైనాన్స్ అనేటటువంటిది ఆ రోజుల్లో ఉన్న మన్వాద అగ్రకులాలుగా చెప్పబడుతున్నటువంటి కులాలకే వణుకు పుట్టించేటటువంటి సబ్జెక్టు. బట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజు ముందు నిలబడి ఉన్నాడు, నేను పబ్లిక్ ఫైనాన్స్ చదువుతాను. సో నేను ఏమంటానంటే ఆ థాట్ ఆయనకు అప్పుడే వచ్చింది. అంత రెవల్యూషనరీ ఆయన. సో ఈజ్ అ గ్రేట్ ఎకానమిస్ట్. ఎంత గొప్ప ఎకానమిస్ట్ చెప్పినా, యావత్ భారతదేశంలో మహాత్మా గాంధీ అని పేరు చెప్పుకుంటే గాంధీ, వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, అంతకంటే ముందున్న దాదాబాయి నవరోజీ, అంతకంటే ముందు ఉన్నటువంటి బాలగంగాధర్ తిలక్, వీళ్ళకెవరికి అర్థం కానటువంటి భారతీయ ఆర్థిక సమస్యను పరిష్కరించిన అత్యంత గొప్ప భారతీయుడు డాక్టర్ బాబాసాహెబ్ గారు. ఎందుకో తెలుసా, ఆనాటికి భారతదేశంలో ఉన్న రూపాయి విలువ పడిపోయి ఉండేది. ఇప్పుడే చాలా పడిపోయింది. ఇప్పుడు ఎంత డాలర్ తీసుకుంటే ఇప్పుడు 70 80 వాడు ఒక డాలర్ ఇస్తే మనం 70 రూపాయలు. అప్పుడు ఇంకా భయంకరంగా ఉండేది. అందరూ ఏమనుకున్నారంటే బ్రిటిష్ వాళ్ళే ఈ రూపాయి విలువను పడగొడుతున్నారు అనుకున్నారు. ఒక పెద్ద రాంగ్ నోషన్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఛేదించారు. ఏమంటాడు తెలుసా, మనం అది కరెక్ట్ కాదు, అసలు రూపాయి విలువ ఎందుకు పడిపోతుందో మొట్టమొదట రీసెర్చ్ చేయాలి అన్నాడు. ఎవడి వల్ల కాలే, బాబాసాహెబే తనంతట తానుగా మొట్టమొదట రూపాయి విలువ పడిపోవడానికి గల కారణాలను రీసెర్చ్ చేసి పరిశోధించి దానికి సంబంధించినటువంటి వివరాలు బయటకు తీసుకొచ్చి చెప్పాడు. ఒక్కొక్క ప్రావిన్స్ లో ఒక్కొక్క రకమైన దాని విలువ ఉంది కాబట్టి, ఒక యునానిటీ లేదు కాబట్టి ఈ రూపాయి విలువ పడిపోయింది. మొట్టమొదట రూపాయి విలువకు ఇంటర్నల్ లో ఉండేటటువంటి విలువను సాధించండి అని ఈ దేశాన్ని చెప్పినటువంటి గొప్ప దార్శనిక ఎకానమిస్ట్ డాక్టర్ బాబాసాహెబ్ గారు. అందుకే నేను చెప్తున్నా, ఆయన ఒక హిస్టోరియనే కాదు, ఎకానమిస్ట్. కేవలం ఎకానమిస్టేనా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇస్ ఏ ఫిలాసఫర్. ఎంత గొప్ప ఫిలాసఫర్ చెప్పాలా? We are not slaves. We are not slaves. అంబేద్కర్ అన్నమాట. We are warriors clan. We are warriors clan. మేము యుద్ధ వీరుల వంశానికి చెందిన వాళ్ళని తప్ప మేము బానిసలం కాదు, మేము బానిసలుగా చేయబడ్డాము అని చెప్పాడు. ఒక ఫిలాసఫీని గుర్తించడం. శూన్యం ఉంది, ఏం లేదు చెప్పాడు. ఏముంది చెప్పండి? పొద్దున్నే లేవాలా మన వాళ్ళు, స్నానం కూడా చేసుకోరు, ఒక పార పనులు తీసుకొని, ఒక అదేమంటారు కట్ట తీసుకొని పనిలోకి వెళ్ళి మళ్ళీ రాత్రి 7-8 గంటలకు వచ్చి మళ్ళీ స్నానం చేసినట్టు, లేకపోతే ఏదో కొంచెం దొరికి తిరిగి పట్టుకుంటే. ఇక్కడ ఫిలాసఫీ లేదు. ఇక్కడ ఏమైనా ఉందంటే శ్రమ ఉందంటే, ఇక్కడ ఏమైనా ఉందంటే బాధ ఉంది, ఇక్కడ ఏమైనా ఉందంటే దుఃఖం ఉంది, ఇక్కడ ఏమైనా ఉంది అంటే కడుపు నిండా ఆకలి ఉంది. ఇట్లాంటి సమాజం నుంచి ఒక ఫిలాసఫీని గుర్తిస్తాడు. దట్ ఈస్ బాబాసాహెబ్ గారు. We are not the slaves. We are warriors. అద్భుతమైన ఫిలాసఫీని గుర్తిస్తాడు. మేము బానిసలం కాదు, మేము యుద్ధ వీరుల సంతతికి చెందిన వాళ్ళము, మమ్మల్ని బానిసలుగా తయారు చేశారు అని చెప్పాడు. అందుకు 1818 జనవరి 1వ తారీఖున జరిగిన భీమకురేగాం చరిత్రను ఆయన వెలికి తీశాడు. భీమకురేగాం చరిత్రను ఆయన బయటకు తీశాడు. ఇక్కడ భీమకురేగాంలో 2 దృక్కోణాలు ఉన్నాయి, అంటే 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? యుద్ధం జరిగింది బ్రిటిష్ వాళ్ళకు, అంటే పరాయి వాళ్ళు, ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి, స్థానికంగా ఉండే పీస్ వాళ్ళకు, అంటే భారతీయులకు విదేశీయులకు మధ్య జరిగిన యుద్ధం. మహర్లు ఎవరికి సహాయం చేశారు? బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేశారు. అంటే భారతీయులకు సహాయం చేయలేదనే కదా అర్థం. మరి భారతీయులకు సహాయం చేయనటువంటి సంఘటన అంబేద్కర్ గారికి ఎట్లా ఆదర్శం అవుతుంది? మనం అనుకున్నాం, బ్రిటిష్ వాళ్ళకు సహాయం చేసే సంఘటన మనకెట్లా ఆదర్శం అవుతుంది? అవి ఇట్ ఈస్ ఏ మోడల్. బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని ఒక బ్రిటిష్ వాడికి, ఒక భారతీయ పీష్వాకు మధ్య జరిగినటువంటి యుద్ధంగా ఆయన భావించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని ఎలా భావించారంటే, ఒక అత్యంత క్రూరమైన నియంతృత్వ పాలనకి దాన్ని ఎదురు తిరిగినటువంటి మహాసైనికుల యొక్క ధైర్య సాహసాలకు మధ్య జరిగే యుద్ధంగా దాన్ని ఆయన ఎందుకట్లా తీసుకోవాలి? ఎందుకట్లా తీసుకోవాలి అంటే, అధ్యాపనం చాయధ్యయనం యజనం వ్యాధనం తదా దానం ప్రతిగ్రహం చైవ బ్రాహ్మణానాం
బాహురూపాదతః బ్రాహ్మణం చ క్షత్రియం చ వైశ్యం చ శూద్రః. ఈ శాసనానికి తిరుగుతుంది. ఏం శాసనం అది? లోకానాం విరుద్ధ్యార్థం ముఖ బాహురూపాదతః బ్రాహ్మణం చ క్షత్రియం చ వైశ్యం చ శూద్రః. ఈ సమాజాన్ని ఈ లోకాన్ని పుట్టించడానికి ఒక బ్రహ్మదేవుడు అనే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన మనుషులని 4 భాగాల నుంచి పుట్టించాడు. ఒకటి ముఖంలో నుంచి బ్రాహ్మణులను, 2 భుజాల్లో నుంచి క్షత్రియులను, 3 తొడల్లో నుంచి వైశ్యులను, 4 కాళ్ళలో నుంచి శూద్రులను పుట్టించాడు. ఇక్కడ ఉన్న ఫిలాసఫీ ఏంటంటే ముఖంలో పుట్టినటువంటి వాడు వేదం చదవాలా, భుజంలో పుట్టినటువంటి వాడు క్షత్రియుడు కావాలంటే రాజు కావాలి, సైనికుడు కావాలి, తొడల్లోంచి పుట్టినటువంటి వైశ్యుడు వ్యాపారం చేయాలి, కాళ్ళలోంచి పుట్టినటువంటి శూద్రుడు వీళ్ళ ముగ్గురికి సేవ చేసుకొని బతకాలి, ఎట్టి చాకరీ చేసుకోవాలి. ఇది ఫిలాసఫీ అంటే ఇది. ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళలో నుంచి పుట్టినటువంటి వాడు వ్యాపారం కానీ, యుద్ధరంగంలో పాల్గొనడం కానీ, వేదం పఠించడం కానీ జరిగేటటువంటి అవకాశమే లేదు. అటువంటి చోట ఒక అఖండ ఏమంటారు దాన్ని రవి అస్తమించని సామ్రాజ్యంలో ఒక బ్రిటిష్ సైన్యంలో ఒక మహర్ బెటాలియన్ ఏర్పడమే కాకుండా అటువంటి మహర్ బెటాలియన్ తమ యొక్క ధైర్య సాహసాలను ప్రదర్శించి ఈ దేశ బాజీరావు అనేటటువంటి మనవాద కుల పీడిత నియంతృత్వ సామ్రాజ్యానికి అంతపలకడం అనేటటువంటి చారిత్రక ఘట్టాన్ని తీసుకుంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. దీని నుంచి ఎంత లోతైన అవగాహన అంబేద్కర్ గారు, ఎంత క్లీన్ అబ్జర్వేషన్ బాబాసాహెబ్. చాలా మందికి ఇది అర్థం కాక ప్రశ్నలు జరుగుతాం, బయట చర్చ జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో వీటిలో. బాబాసాహెబ్ అంబేద్కర్ దృష్టికోణం అలాగే ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విశ్లేషణ అలాగే ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పరిశీలనలో తన జాతి ప్రయోజనాలే ఉంది. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, నేను నా దేశం, నా దేశమే మొదట, నేను నా దేశం. రెండింటి పక్కన పక్కన పెడితే నా దేశం ముఖ్యం, నా దేశం, నా ప్రజలు, నా ప్రజలే ముఖ్యం. ఒకవేళ నా భారతదేశాన్ని, నా ప్రజలని ఎస్సీ బ్యాక్వర్డ్ క్లాస్ ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్ పక్కన పెడితే నేను దేశాన్ని పక్కన పెట్టి నా ప్రజల తరపున నిలబడతాను. నా ప్రయోజనాల కంటే నా దేశ ప్రయోజనాలు ముఖ్యం, నా దేశ ప్రయోజనాల కంటే నా జాతి ప్రజల ముఖ్యం, నా జాతి ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పినటువంటి ఒక గొప్ప దార్శనికుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్ గారిని చూసేటటువంటి కోణం వేరే ఉండాలి. మనం ఫారినర్స్ అని బ్రిటిష్ వాళ్ళలాగా ఇక్కడ ఉన్నటువంటి నాజీలను మా సొంత వాళ్ళు అనుకుంటే ఈ ప్రజాది తేలేది కాదు, ఈ తగాదా అంత తొందరగా బయటకు వచ్చేది కాదు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దృష్టికోణం. మీకు చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఉంటాయి, మనం అందరం అనుకుంటాం. మీరు చెప్పండి, భారతదేశానికి అలెగ్జాండర్ అనే ఒక ఆయన వచ్చాడు, తెలుసు కదా మనకి? ఎవరైనా? అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చినప్పుడు మొత్తం చాలా రాజ్యాలను ఆయన ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి మొదలుపెట్టి అన్ని రాజ్యాలను కొట్టేసుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, జీలం నది ఆ ఒడ్డులో ఉన్నటువంటి ఒక రాజ్యానికి రాజు పురుషోత్తముడు. ఈ పురుషోత్తముడు అనేటటువంటి వాడు అలెగ్జాండర్కు ఎదురుపడ్డాడు. అంటే సంఘర్షణ జరిగింది, వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. పురుషోత్తముడు ఓడిపోయాడా, గెలిచాడా? చెప్పాలి. పురుషోత్తముడు ఓడిపోయాడా, గెలిచాడా? చెప్పాలి. ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? మామూలుగా చెప్పాడు. ఎందుకు ఓడిపోయాడు పురుషోత్తముడు? భారతదేశంలో పురుషోత్తముడు ఓడిపోవడానికి కారణం అలెగ్జాండర్ బలం కాదు. అలెగ్జాండర్ బలం కాదు, భారతదేశంలో పురుషోత్తముడు ఓడిపోవడానికి ఈ దేశ బలహీనత. భారతదేశ బలహీనత అలెగ్జాండర్ని గెలిపించింది. ఎందుకో తెలుసా? భారతదేశానికి అలెగ్జాండర్ చేరుకునేటప్పటికీ ఆయన ఎంబడొచ్చిన సైనికులంతా ముసలి వాళ్ళు అయిపోయారు. ఎందుకంటే వాడు ప్రపంచాన్ని మొదలు గ్రీకులో మొదలు పెట్టాడు. అలా తిరుగుతూ తిరుగుతూ యూరోప్, ఏషియా ఇవన్నీ కొట్టుకుంటూ వస్తున్నాడు. భారతదేశం ఈస్ట్ లాస్ట్లో ఉంటుంది. ఇంకా అవతల పోతే ఏముండదు, సముద్రమే. సముద్రంలోకి పోయాడుగా. కాబట్టి ఈ రాజ్యానికి వచ్చేటప్పటికీ వాళ్ళు కొంతమంది ముసలి వాళ్ళు అయ్యారు. భార్యను ఉత్తరాలు రాసి పంపారట వీళ్ళకి. ఏమని? అయ్యా, నువ్వు బయలుదేరినప్పుడు మన పుట్టిన పిల్లవాడు 1 సంవత్సరం ఉండేవాడు, వాడు ఇప్పుడు 25 సంవత్సరాలకు వచ్చాడు. మా నాన్న ఎవడని అడుగుతున్నాడు, ఎవరు చూపించాలో చెప్పండి అని ఉత్తరాలు రాశాడు. అంటే వాడు అక్కడ బయలుదేరి ఇక్కడికి పోయి 25 సంవత్సరాలు ఏం చేశాడు? తను వరుస పెట్టి యుద్ధాలు చేసుకుంటూ వచ్చాడు. ఒక వ్యక్తి
25 సంవత్సరాల పాటు యుద్ధరంగంలోనే ఉన్నాడు అంటే వారి మానసిక స్థితిని పైన గమనిస్తారా మీరు? నేను అడుగుతున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ మిషన్ కోసం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యం కోసం ఎవడన్నా ఒక 5 సంవత్సరాలు అలా యుద్ధరంగంలో ఉండగలడా? 1 year ఉంటాడు. ఒక 4 మీటింగ్లు పెట్టాడు. వెంకటరావు గారి మీటింగ్లు పెట్టాడుగా. నేను ఒక 10 మీటింగ్లు పెట్టి అయిపోతుంది, వద్దు సార్ నాకు మీటింగ్ లేదు సార్ అంటాడు. కానీ 25 సంవత్సరాలు యుద్ధరంగంలో ఉన్నాడు. అయితే పాయింట్ అది కాదు, కానీ ఎందుకు ఓడిపోయిందంటే వచ్చిండట అలెగ్జాండర్ సైన్యం అటువైపు ఉంది, మధ్యన జీలం నది ఉంది, ఇటువైపున పురుషోత్తముని సైన్యం ఉంది. యుద్ధం అయిపోయింది, క్లోజ్ అయ్యాడు. సాయంత్రం అయిన తర్వాత ముగిసేస్తారు కదా. తర్వాత వీళ్ళు వచ్చి ఆ జీలం నది ఒడ్డు నిలబడి చూస్తున్నాడట అలెగ్జాండర్. ఎట్లా కొట్టాలి వీడిని, యుద్ధంలో ఎలా ఓడించాలి అని. అవతలి వైపున మొత్తం ఒకేసారి అన్ని ఇలా అక్కడ మనం బుద్ధుడికి వెలిగించాం కదా, అలా మొత్తం లైట్ వెలిగిపోయింది. లైట్ అంటే అప్పుడు ఆ రోజు లైట్ కాదు, కావడాలు ఇవి ఉంటాయి కదా. చూస్తే అది ఎంత ఉందంటే కనుచూపు మేరకు కనపడినంత వెలుగుతున్నాయి. అమ్మా, ఈ సైన్యాన్ని జయించడం నా వల్ల కాదు. నేను ప్రపంచాన్ని జయించగలిగాను, కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ సైన్యాన్ని మాత్రం నేను జయించలేదు. నాది ఇంపాసిబుల్. అయినా సరే, ఎందుకైనా మంచిది అని చెప్పేసి నాలాంటి వాళ్ళని పంపించాడు. రే, అంత సైన్యం వాడు ఎట్లా తయారు చేసుకున్నాడు రా, ఒక్కసారి వెళ్ళి అసలు వాడి సైన్యం తయారు కావడానికి గల రహస్యం ఏంటో తెలుసుకొని రావు అన్నాడు. చివరి ప్రయత్నంగా మనం వేస్తాం కదా లాస్ట్, ఇక అయిపోయింది పోతే ఆ దేవుడి దయ నాయన అంటారు. అంటే అంత అయిపోయిన తర్వాత ఏం చెప్తారు, దేవుడి దయ, భక్తి భక్తాడు పోతే పోతాడు అనుకుంటారు. అట్లా చివరి ప్రయత్నంగా ఒక రాయి వేస్తారు. చలో వీడు పొయ్యి చూస్తే అక్కడ ఉన్నది ఎలాంటి తెలుసా, ఒక సమూహం ఒక దగ్గర పొయ్యి వెలిగించారట, వంటలు చేస్తున్నారు, కిచెన్. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 200 గజాల దూరంలో ఇంకొక బ్యాచ్, ఒక 10 మంది గ్రూప్ అక్కడ వంట చేసుకుంటారు. అక్కడి నుంచి మళ్ళీ ఒక 200 గజాల దూరంలో ఇంకొక వంట చేస్తున్నారు. అక్కడి నుంచి ఇంకొక 500 గజాల దూరంలో ఇంకొక వంట చేస్తున్నారు. వీళ్ళందరికీ ఒక దగ్గరే వంట చేయొచ్చు కదా, ఇదేంటి అంటే వీళ్ళు ఒకరినొకరు ముట్టుకోరు నాయన. వీడు ఒకడు వండిన దాన్ని ఇంకొకటి తినడు, ఒకడు వండిన దాన్ని ఇంకొకటి ముట్టుకోడు కూడా. ఇవి మహాల భోజనశాలలు, అవి సాగరి వాళ్ళ ఏమంటారు భోజనశాలలు, అవతల గొల్ల వాళ్ళ భోజనశాలలు. వీళ్ళు ఒకరినొకరు ముట్టుకోరు, ఒకరినొకరు తినడు. గమ్మత్ ఏంటంటే ఆనాడు బ్రిటిష్ సైన్యంలో కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వంట చేసుకుంటే పొరపాటున ఏదైనా ఒక లెదర్ పూడి కనిపించింది అనుకోండి, ఆ లెదర్ పూడి కనిపించినా తాగినా సరే అక్కడ వంట చేసుకోడు కదా బ్రాహ్మణుడు. ఎందుకంటే మేము పరిశుద్ధులము, మేము పవిత్రులము. ఆ తోలు లెదర్ కనిపించింది కాబట్టి మేము అపవిత్రులం అయిపోయాం అనుకుని వాళ్ళు వంట చేయకుండా ఉండేవాళ్ళు. ఇలాంటి భయంకరమైన వ్యవస్థ ఈ దేశం. అదే వ్యవస్థ యుద్ధరంగంలో కూడా ఉంది. వీడు ఇక్కడ వంట చేస్తున్నాడు, వాడు అక్కడ వంట చేస్తున్నాడు, వాడు అక్కడ వంట చేస్తున్నాడు, వాడు అక్కడ వంట చేస్తున్నాడు. వాడికి అర్థమైంది, ఓహో వీడిని ముట్టుకోడు, వీడిని ముట్టుకోడు, వీడిని ముట్టుకోకపోవడం, వాడు వాడిని ముట్టుకోకపోవడమే మనకు అసలైన బలం. ఎందుకంటే ఎవరిని ముట్టుకోడు, వాడిని అక్కడ అటాక్ చేసేసి కొట్టుపడేస్తే అయిపోతుంది. వెళ్ళి చెప్పాడట అలెగ్జాండర్, సార్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు విన్. హౌ సార్? వాడు వాడిని ముట్టుకోడు, వాడు వాడిని ముట్టుకోడు, వాడు వాడిని ముట్టుకోడు. మనం ఒక 10 తెగలు తయారు చేద్దాం, ఒక తెగ మీద ఒక తెగని కొడదాం. వీడిని కొట్టేటప్పుడు వాడు ఎట్లాగ రాడు, వస్తే వీడి ముందుకు చూసేద్దాం, ఎట్లాగ వాడు ముట్టుకోడు కాబట్టి అంటే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజున అలెగ్జాండర్ అటాక్ చేశాడు. అఖండమైన పురుషోత్తముని సామ్రాజ్యం సత్తు నాశనం అయిపోయింది. చివరికి ఎవరు మిగలేదు, వాడు బందీగా భారతదేశపు ఓటమి, దాని బలహీనత. ఆ బలహీనత ఏమిటి అంటే కులం. ఇది చరిత్రలో ఎవరు చెప్పరు మనకు. ఇట్లాంటి సంఘటనలను వెలికి తీయగలిగినటువంటి ఏకైక మొనగాడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అతడు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. సగరంలో ఎక్కడైనా తలెత్తుకొని చెప్పాలి మనం ఈ మాట. ఆయన మహాబిడ్డ కాదు మనం చెప్పాల్సింది. ఆయన చరిత్ర నూతన కోణాన్ని ఎలా వైపు తీస్తున్నాడు అనే దానికోసం మనం ఆయన అప్రిషియేట్ చేయాలి. ఇట్లా మీకు ఇంకొక రెండవ చారిత్రక సంఘటనలు చెప్తాను. ఒకటి మనం పురుషోత్తం దగ్గర చూసాం.
రెండు కాకతీయ సామ్రాజ్యం మీ అందరికీ తెలుసా? కాకతీయులు తెలుసు కదా, కాకతీయ డైనాసిటీ. చాలామంది తెలంగాణ వాళ్ళకు, తెలుగు వాళ్ళందరికీ పరిచితమైనటువంటిది. కాకతీయ సామ్రాజ్యం ఎట్లా ఓడిపోయిందో చూద్దాం. ది కాకతీయ డైనాసిటీ వాజ్ రూల్డ్ బై ద గ్రేట్ రుద్రమదేవి, మనందరికీ తెలుసు. మహాదేవ గణపతి దేవ చక్రవర్తి, చాలా పెద్ద పెద్ద రాజులు వాళ్ళు. 1323 సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యం విధ్వంసమైంది. కాకతీయ సామ్రాజ్యం విధ్వంసమైనాక 4 రాజ్యాలు ఏర్పడ్డాయి. ఒక రాజ్యం కమ్మ రాజ్యం అయితే, ఇంకొక రాజ్యం రెడ్డి రాజ్యం అయితే, ఇంకొక రాజ్యం వెలవ రాజ్యం అయితే, ఇంకొక రాజ్యం శ్రీకృష్ణదేవరాయ. 4 రాజ్యాలు ఏర్పడ్డాయి. ఇంతటి బలమైన కాకతీయ సామ్రాజ్యం ఓటమికి గల కారణాలు ఏంటో తెలుసా? మీరు అనుకున్నట్టు కాకతీయ సామ్రాజ్య సైన్యపు బలహీనత కాదు, కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి కుల బలహీనత. కాకతీయ సామ్రాజ్యంలో ఇదే ఫీలింగ్ ఉండేది, ఒకరినొకరు ముట్టుకునే వాళ్ళు కాదు. కాపులను వేలమలను ఇట్లా మాల మాల తెలుపుకుంటారు కదా, వీళ్ళెవరు ఒకరిని ముట్టుకునే వాళ్ళు కాదు. వాడు వచ్చిన వాడు ముస్లిం వాడికి ఏముంటుంది? ఏముందా కొటేషన్ వాడు వర్షం పెట్టి ముద్దకొత్తవాడమే తెలుసు. ఇలా ఎస్సీ బీసీ అవన్నీ మనకు తెలియదు, అందరూ వర్షం పెట్టి ముద్దకొత్తు. వీడేమో కొట్టాలా వద్దా, వచ్చినోడు ఏం కులం, వచ్చినోడు ఇది జంగం ఉందా లేదా, వాడు వేసుకుంటూ వీటిలో పడి చూశాడు. సో భారతదేశము బలహీనత కులమే. భారతదేశము మొత్తం ప్రపంచ చరిత్రలో వెనుకబడిపోవడానికి కులమే కారణం. ఈ కులమే కారణమని మొట్టమొదట వెలికి తీసినటువంటి వాడు మహాత్మా జ్యోతిరావు పూలే అయితే, ఆ తర్వాత అంతటి ఘన చరిత్ర కలిగిన చరిత్రకారుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. చాలా మంది బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు చాలా విచిత్రమైన వాదనలు చేసేవారు. అంటరాంతరం ఎట్లొచ్చింది? అన్టచబిలిటీ వచ్చింది. నేను చెప్పడితే చాలా మంది ఏం చెప్తారు? బీఫ్ తినడం వల్ల వచ్చింది అని. ఇంకా కొంతమంది ఏమంటారు? దీస్ షెడ్యూల్ కాస్ట్ పీపుల్ ఆర్ నాట్ హైజెనిక్, వీళ్ళు నీట్గా ఉండరు, వీళ్ళు మురికితో ఉంటారు, అంతే కదా, కాబట్టి వీళ్ళు ముట్టుకోవడానికి వీళ్ళు అంటరాని వాళ్ళు అయిపోయారని అంతకుముందు సూత్రాలు చేశారు. కానీ భారతదేశంలో నిజమైన అంటరానితనం ఎట్లా పుట్టిందో మొట్టమొదట చెప్పి, దానికి చారిత్రక ఆధారం చూపించి, ఇది చారిత్రక సత్యమని ఎనాలిసిస్ చేసి పరిశోధించి ఈ చారిత్రక సంఘటనలన్నింటినీ ఒక రోజు వచ్చినటువంటి మన తాత విశ్వరత్న బాబాసాహెబ్ బిఆర్ ఎలా చేశాడు చెప్పాలా? ఆయన ఏ సూత్రాలు చెప్పి ఏం ప్రిన్సిపల్స్ ఇచ్చాడు చెప్పాలా? ఇంకెవడు ఊహించలేడు. నేను చెప్తున్నాను, భారతదేశంలో ఇంకెవడు ఊహించలేనటువంటి చారిత్రక కోణాలను ఊహించగలుగుతాడు ఆయన. అందుకే అమర్త్య సేన్, మీ అందరూ తెలుసు, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ అంటాడు, మై ఫాదర్ ఇన్ ఎకనామిక్స్ ఈజ్ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. ఒక నోబెల్ బహుమతి గ్రహీత అనగలుగుతాడు ఆ మాటని, కానీ మనం ఆడలేదు. ఒక షెడ్యూల్ కాస్టో, ఒక మహారో, ఒక మాదిగనో, ఒక చమానో, ఎవరు ఉంటారు, మాంగులు ఎవరు ఉంటారు అనుకోండి, అంబేద్కర్ పేరు చెప్పగానే తర్వాత మాట్లాడదాం, వి విల్ టాక్ లేటర్. వై అంటే మనకు అంబేద్కర్ గారి యొక్క ప్రాధాన్యత, అంబేద్కర్ గారి యొక్క శ్రమ, అంబేద్కర్ గారి దేశంలో చేసినటువంటి అమోఘమైనటువంటి సర్వీసెస్ మనకు తెలియదు. అందుకే అంబేద్కర్ గారు మనకు ఒక కులంలో కనిపిస్తాడు, అంబేద్కర్ గారు మనకు ఒక కోణంలోనే కనిపిస్తాడు, అంబేద్కర్ గారు మనకు ఒక చిన్న స్థానంలోనే కనిపిస్తాడు. కానీ మొత్తం ప్రపంచాన్ని ఈరోజు విస్తరించినటువంటి వాడు బిఆర్ అంబేద్కర్. మిత్రులారా గుర్తుపెట్టారు, మొత్తం ప్రపంచాన్ని. అందుకు ఉదాహరణ అమర్త్య సేన్, ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం. ఎస్, అంటరాంతరం ఎలా వచ్చిందో భారతదేశంలో మనకు ఒక విశ్లేషణాత్మకమైన విషయాన్ని చూపించాడు అంబేద్కర్. ఏమంటాడంటే, పుష్యమిత్ర శృంగుడు 185వ సంవత్సరంలో 185 BCలో పుష్యమిత్ర శృంగుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు చివరి బౌద్ధ చక్రవర్తి అయినటువంటి బృహద్రథుని హత్య చేసిన తర్వాత, పుష్యమిత్ర శృంగ వాజ్ ఏ బ్రాహ్మణ్. He killed Bruhadratha, who was the last Buddhist king, last Mauryan king. అతను చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఏమవుతుందంటే, అప్పటి వరకు బౌద్ధంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తిరిగి మరలా బ్రాహ్మణ మతంలోకి, హిందూ మతంలోకి కన్వర్ట్ చేయడం మొదలు పెడతారు.
ఒక్క బుద్ధిస్ట్ మాన్కు హత్య చేసిన వాడికి 10,000 ఠాకాలు ప్రకటించాడు వాడు ఆ రోజుల్లో విశ్వామిత్రుడు. ఒక తల తీసుకొస్తే వాడికి 10,000 ఇచ్చేవాడు. అట్లాంటి భయంకరమైనటువంటి రీకన్వర్షన్ జరుగుతున్న సందర్భంలో ఈ దేశంలో ఉన్న మహర్లు, ఈ దేశంలో ఉన్న నాగాలు అంటే మాలలు, మాదిగలు బ్యాక్వర్డ్ క్లాసెస్కుని ఏం చేశాయంటే మేము తిరిగి ఆ వైదిక మతంలోకి రాము అని చెప్పేసి తెగేసి వి డోంట్ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ దిస్ వైదిక్ అండ్ మన్వాదిక్ రిలీజియన్ చెప్పేశారు. అప్పుడు ఆ రాజు వీళ్ళందరూ ఏం చేశారంటే ఊరికి దూరంగా గట్టి వేసి దీస్ పీపుల్ ఆర్ అన్టచబుల్స్. అసలు ఎవరైనా ఊహిస్తారా దీన్ని? అసలు దీనికి ఆధారాలు దొరకబట్టడం ఎంత కష్టం చెప్పండి, దీనికి మూలాలను తీసుకురావడం ఎంత కష్టం చెప్పండి. అటువంటి మూలాలను వెతికి బయటికి తీసి మన ముందు నిలబెట్టేటటువంటి ఒక గొప్ప చరిత్రకారు ఆయన అన్నాడు అన్టచబిలిటీకి అసలు కారణం ఇది. ఎప్పుడైతే ఈ దేశంలో ఉన్న బుద్ధిస్టులు తిరిగి వైదిక మతంలోకి మతాంతరీకరణ చేయలేదో, మతాంతరీకరణ చెందడానికి నిరాకరించారో వాళ్ళందరినీ ఊరికి దూరంగా నెట్టివేశారు. ఈ ఊరికి దూరంగా నెట్టివేయబడిన ప్రజలే చివరికి అన్టచబుల్స్ అయ్యారు అని చెప్పేసి ఈ దేశంలో ఒక చారిత్రక కోణాన్ని బయటకు తీసుకొచ్చిన వాడు. ఇది ఇంకోటి సాధ్యమయ్యే పని కాదు. మనం గుడ్డిగా తలుపు వేస్తాం, అవును మేము నీట్గా ఉన్నాం కాబట్టి అన్టచబుల్స్ అయ్యామనుకుంటాం, వేసి మేము బీఫ్ తిన్నాం కాబట్టి అన్టచబుల్స్ అయ్యామనుకుంటాం. కానీ అసలు ఈ కారణాలే కాదన్నాడు. అసలు కారణం ఇది. బౌద్ధ మతం నుంచి తిరిగి ఎవరైతే వైదిక మతంలోకి రాలేదో వాళ్ళు అంటరాని వాళ్ళు అయ్యారని ఈ దేశంలో ఒక నూతన చరిత్ర, ఒక నూతన కోణాన్ని, ఒక నూతన దృష్టిని, ఒక నూతన దృక్పథాన్ని భారతదేశానికి అందించినటువంటి వాడు విమర్శకుడు, చరిత్రకారుడు, ఫిలాసఫర్, ఎకానమిస్ట్, పొలిటీషియన్, లీడర్, ఇంకా ఏమైనా మాట్లాడితే భారతదేశానికి నిజమైనటువంటి నాయకుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. నేను అందుకు చెప్తున్నాను, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం ఆరాధన చూడవలసినటువంటి అవసరం ఉంది. మరేంటి 1818 భీమకొరేగాము బాబాసాహెబ్ అంబేద్కర్ రెండవ కోణం ఇది. ఫస్ట్ కోణం అది చెప్పాను. ఒకటి భయంకరమైన నియంతృత్వంతో కూడుకున్న పీష్వాల రాజ్యం అంతం కావడానికి కారణమైనటువంటి ఈ సంఘటన ఆయన గౌరవపడదు. రెండో పాయింట్ ఏంటి అంటే మీరు మహర్లను, చమార్లను, మాంగులను ఇంకా ధన్సీ వల్ల చాలా మంది కులాలు ఉన్నాయి. ఈ అన్టచబుల్స్ కులాలకి అవకాశాలు ఇవ్వలేదు కాబట్టి మేము మమ్మల్ని ప్రూవ్ చేసుకునేటటువంటి అవకాశం దొరకలేదు. ఇగో ఒక్కసారి మీకు బ్రిటిష్ గ్రెనేడియర్ లోపల మాకు ఒక బెటాలియన్, మహర్ బెటాలియన్ ఇచ్చారు కాబట్టి మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకునేటటువంటి అవకాశం దొరికింది. ఆఫ్టర్ ఆల్ 500 మంది 28,000 మందిని ఉరికించి పెట్టారు అంటే వాళ్ళ శక్తి సాహసాలు, వాళ్ళ ధైర్యాలు, వాళ్ళ యుద్ధ నైపుణ్యత, వాళ్ళ శరీర సౌష్ఠవం, వాళ్ళ బలం, వాళ్ళ మనోధైర్యం ఎంత ఉంటుందో ఈ దేశానికి తెలియజేయడం కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ సంఘటనను ఎగ్జాగరేట్ చేసి ఆ సంఘటన ఆయన అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. ఇంతకుముందు ఎవరు అన్నారు, మన రామకృష్ణ అన్నారు, ఒక చిన్న విషయాన్ని కూడా సెలబ్రేట్ చేసుకునేటటువంటి స్థాయికి మన సమాజం నుండి తీసుకెళ్లడం అనేటటువంటిది నిజమే. కేసీఆర్ మనవడు ఉంటాడు, చూశారు కదా మీరు. నేనే కేసీఆర్ వ్యతిరేకం కాదు, జస్ట్ ఉదాహరణ చెప్తున్నా. కేసీఆర్ ఒక మనవడు ఉన్నాడు, వాడు ఆయన బాగా లా ఉంటాడు. ఆ పిల్లోడు స్కూల్కి వెళ్ళాడు. ఈ కేసీఆర్ గారు ఎప్పుడు వేదిక మీదకి పోయినా, ఎప్పుడు గుడి దగ్గరికి వెళ్ళినా ఆ పిల్లోని వెంట పెట్టుకొని తీసుకుని వెళ్తాడు. చిక్కనేరు పట్టుకొని తీసుకెళ్ళాడు చిన్న పిల్లోడు. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచం అంతా వాడిని చూడాలి. ఏమని? ఈయన కేసీఆర్ మనోడు, ఈయన కేసీఆర్ మనోడు, ఈయన కేసీఆర్ మనోడు. ఇక మీకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. మనలో విపరీతమైన ప్రేమ పెరిగిపోతుంది, విపరీతమైన అభిమానం పెరిగిపోతుంది. అబ్బా కేసీఆర్ మనోడట. అంబేద్కర్ గారు మనోడు వస్తే మాత్రం మనకు ఆ గౌరవం ఉండదు, కానీ కేసీఆర్ మనోడు వస్తే మాత్రం విపరీతమైనటువంటి గౌరవం. అట్లనే మనం ఇందిరాగాంధీని గెలిపించడం, అట్లనే రాహుల్ గాంధీని గెలిపించడం, అట్లనే సోనియా గాంధీని గెలిపించడం, రేపు కేసీఆర్ మనోడిని కూడా గెలిపిస్తాం. ఏం ఎత్తుగడాలి అసలు, ఏం నాలెడ్జ్. చిన్న విషయాన్ని కూడా వాళ్ళు ఎంత పెద్దగా ఎగ్జాగరేట్ చేసి సమాజం ముందు నిలబెడతారో చూడండి. ఎప్పుడైనా ఆ పిల్లోడు ఏదైనా ఒక పాట పాడిన అనుకో, కేసీఆర్ మనోడు గాన కచేరీ అని పెడతారు. నిజంగా ఆ పాట అంత అందం ఉండకపోవచ్చు, అయినా సరే దాన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్పడంలో మీడియా, పాలకులు వాళ్ళ ఎత్తుగడలు తీసుకొని ఉంటారు.
దృష్టికోణాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చరిత్రక కోణాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఏమేమి సెలబ్రేషన్ చేస్తారో, ఎలా చేస్తారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సోదరులు. మీకు ఒక విషయం చెప్తా. టైం ఉందా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మంత్రి అయిన తర్వాత ఒక సినిమా తీయాలనుకున్నాను. దేని మీద చెప్పగలరా? మన మంత్రులకు అవకాశం వస్తే దేని మీద సినిమా తీస్తారు? ఏదైనా ఒక 10 మంది రైటర్స్ని పిలిచి ఏదైనా మంచి లవ్ స్టోరీ చూపిన బాబు సినిమా తీసుకోమంటారు. మన ఎమ్మెల్యేలకు అవకాశం వస్తే బాగా డబ్బు సంపాదించేటప్పుడు ఏమైనా సినిమా ఫోన్ చూపి థ్రిల్లరో లేకపోతే ఏమైనా సస్పెన్స్ అట్లాంటివి ఏమైనా సినిమాలు చూపించమని అంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ నేను సినిమా తీయాలనుకుంటున్నాను, దాని క్యాప్ కూడా కొట్టాడు. ఏంటో తెలుసా? భారతదేశ సాంఘిక ముఖ చిత్రాన్ని మార్చిన మహాత్మా జ్యోతిరావు పూలే జీవితాన్ని నేను సినిమాగా తీయాలనుకుంటున్నాను. అటు ఊహించడానికి కూడా వీళ్ళు అంబేద్కర్ గారు చేసే పనులు మైండ్ బ్లాక్ అవుతాయి. అంటే ఎవరు ఊహించలేరు, మనకు అర్థం కావట్లేదు. కానీ అసలు ఆయన ఎవరికి ఊరుగానటువంటి మనిషి ఈ దేశంలో. గాంధీకే దొరకలేదు అసలు. गांधी है वो दिन में वो 20 करोड़ का लीडर है, वो बड़ा लीडर है इस देश में. वो बिरला क्या टाटा वो बड़ा है ना रिच वाला, वो गांधी के सामने आके साहब जी ऐसा. అటువంటి గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకోవడానికి కూడా వీలు లేదు. ఎంత తెలుసా? బయట అడిగారు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వెళ్ళడానికంటే ముందు మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీ, వాట్ కెన్ యూ డూ ఫర్ యువర్ రిప్రజెంటేషన్ దట్ యు ఆర్ గోయింగ్ టు బి జాయిన్ ఇన్ ది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, వాట్ ఆర్ యువర్ డిమాండ్స్ అన్న. బయట ఆయన అన్నాడు, దెర్ ఈస్ నో డిమాండ్స్, ఐ జస్ట్ డిమాండ్ జాయింట్ ఎలక్టరేట్ అన్నాడు. గాంధీ కూడా శభాష్ అనుకున్నాడు. రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లోకి వెళ్ళిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, ఐ డోంట్ వాంట్ జాయింట్ ఎలక్టరేట్, ఐ వాంట్ ఏ సపరేట్ ఎలక్టరేట్ ఫర్ మై కమ్యూనిటీ అన్నాడు. గాంధీకి ఏం చేయాలో అర్థం చూడలేదు. అదే ఏ క్యాజీ షాక్ చెప్పేశాడు. చూడండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లోకి రాకుండా చేయడానికి గాంధీ ఏం చేశాడంటే బ్రిటిష్ వాళ్ళతో యుద్ధానికి దిగాడు. నేను అంబేద్కర్ గారు వస్తే ఒప్పుకొని అన్నాడు. ఏది? ఎస్సీలో కూడా లీడర్లు నేనే. ఓ గాంధీ హే ఎస్సీ గాంధీ, అభి ఎస్సీ కా గాంధీ హే. ఓ వాళ్ళకేమో ఎవరికి కోమటోళ్ళ గాంధీ అంతకుముందు ఆయన వైశ్య గాంధీ, ఇప్పుడేమవుతున్నాడు ఎస్సీ గాంధీ అయ్యాడు. నేను కూడా ఎస్సీలకు నేనే లీడరు, అంబేద్కర్ అసలు లీడరే కాదు మాట అన్నాడు ఆయన. అంత పెద్ద మాట అన్నాడు, ఎస్సీలకు నేనే లీడర్ అన్నాడు ఆయన. ఎట్లా? కావాలంటే మీరు టెలిగ్రామ్స్ ఇన్వైట్ చేయండి, ఎవరికి ఎక్కువ వస్తే ఆయన మొత్తం దేశవ్యాప్తంగా లెటర్స్ వెళ్ళిపోయాయి, అన్ని టెలిగ్రామ్స్ వెళ్ళిపోయాయి. వెళ్ళిపోతే అంబేద్కర్ గారికి ఎక్కువ ఓట్లు వచ్చింది. బహుశా మన నాటోళ్ళు వేసి ఉంటారు అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ నేను పోటీ చేసేవాళ్ళు పోటీ చేస్తారు, కేసీఆర్ చేస్తారు. మనోళ్ళు కూడా చాలా బద్మాషులు ఉంటారు. ఇక్కడ తింటారు, అక్కడ మాట పాడతారు. అంబేద్కర్ గారు తిండి తింటారు, వాళ్ళ మాటలు పాడతారు పోయి కదా. మీరైతే ఏం చేసేవాళ్ళు చెప్పండి? నిజంగా మనకైతే అప్పుడు దిమాగే పనిచేద్దాం. అమ్మా ఈ నోట్లు వచ్చినాయి, ఇంకా మన పని అవుట్. కానీ బాబాసాహెబ్ అట్లాంటి కాదు. బాబాసాహెబ్ అట్లాంటి కాదు. తుపాకీలో నుంచి తూటా పేలిస్తే తుపాకీలో నుంచి వెలువడిన తూటా కంటే అత్యంత వేగంగా ఆలోచించగలిగినటువంటి మహానుభావుడు ఆయన. నేను చెప్తున్నాను, చెప్పండి ఈ దేశానికి, తుపాకీ తూటా కంటే అత్యంత వేగంగా పరిగెత్తగలిగినటువంటి దమ్ముల నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎంత వేగంగా ఉంటుందో తెలుసా ఆయన తూట? గాంధీ తూటాలు కలిగిన అన్ని రాలిపోయింది. అప్పుడు అన్నాడు అంబేద్కర్ గారు, అయ్యా గాంధీ వచ్చినటువంటి లెటర్స్ తీస్తే కేవలం గుజరాత్ నుంచి మాత్రమే వచ్చినాయి.
बिकॉज ऑफ डॉक्टर B.R. अम्बेडकर इज देश का नेता है। गांधी गुजरात का नेता है, बाबा साहेब B.R. अम्बेडकर देश की नेता है। అప్పుడు అన్నాడు, ఎవరు ఇప్పుడు చెప్పబోయే లీడర్ అన్నాడు. బ్రిటిష్ వాళ్ళు అన్నారు, యు ఆర్ ద లీడర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్, యు ఆర్ ద లీడర్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్, యు ఆర్ ద రియల్ లీడర్ ఆఫ్ దిస్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. అప్పుడు కదా అంబేద్కర్ వెళ్ళి కూర్చున్నాడు. ఇంత నేను అనేది ఏంటంటే అంబేద్కర్ గారి దృక్పథం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం గాంధీకే దొరకలా. మనధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాడు, మీ అందరికీ తెలుసు. మననే చేసాం, మనం కూడా మనధర్మ శాస్త్రాన్ని తగలబెట్టేసాం మనం. ఎందుకంటే మనధర్మ శాస్త్రం కులాన్ని ప్రోత్సహించింది, మనధర్మ శాస్త్రం కుల విభజన గుర్తించింది, మనధర్మ శాస్త్రం మనుషుల మధ్య విభేదాలు గుర్తించింది, మనధర్మ శాస్త్రం మనుషుల్ని చీల్చి చంపేసింది, మనధర్మ శాస్త్రం మనుషుల్ని మనుషులుగా చూడనటువంటి ఒక వ్యవస్థను సృష్టించింది. మనధర్మ శాస్త్రం ఈ సమాజంలో మనుషులకు ఉండేటటువంటి విలువలను దుర్మార్గంగా పశుత్వానికి దిగదార్చింది కనుక మనధర్మ శాస్త్రాన్ని తగలబెట్టేసింది. మనుధర్మ శాస్త్రాన్ని తగలబెడితే ఈ మనువాద బ్రాహ్మణీయ శక్తులని ఆ గాంధీ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఆయన మనధర్మ శాస్త్రం తగలబెడుతున్నాడు అంబేద్కర్ గారు, మీరేం మాట్లాడరా అన్నాడు. అంటే గాంధీ ఏమన్నాడు తెలుసా? ఎందుకంటే గాంధీ తెలుసు, అప్పటికే ఎన్ని శాఖలో తిన్నాడు ఆయన. ఒరే, మీరు అంబేద్కర్ గారిని వ్యతిరేకించాలంటే, అంబేద్కర్ గారిని మీరు విమర్శించాలంటే ఆయన కంటే ఎక్కువ చదువుకుంటా మీరు ఎవడైనా చదివాడా అని. Is there anyone who can fight against Dr. Ambedkar? Who can compete Dr. Ambedkar? మీరు అంబేద్కర్ ఎదుర్కొనే శక్తి ఎవరికైనా ఉందో చదివారా మీరు చెప్పండి అన్నాడు. ఒక్కడు మాట్లాడాలి. ఎందుకు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంఏ చేశాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ LLB చేశాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ DSc చేశాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ బారెట్లో చదివాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ అమెరికా వెళ్ళాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ కేంబ్రిడ్జ్లో చదివాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ కొలంబియాలో చదివాడు. ఈ దేశంలో ఉన్న ఏ ఒక్క విధవ కూడా కనీసమైన కాలికోటి కూడా సమానమయ్యే విద్య లేని వాడు కనుక ఒక్కడు కూడా ఎదురు మాట్లాడలేదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ శక్తిని అంచనా వేసేటప్పుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమ స్ఫూర్తిని అంచనా వేసేటప్పుడు మనల్ని మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అందుకే భీమా కొరేగాం వెళ్తే జుట్టు పీక్కున్నాడు. ఎట్లా అసలు ఎందుకు వెళ్ళాడు? బ్రిటిష్ వాళ్ళకి సాయం చేసి యుద్ధంలోకి సమర్థిస్తాడు. బ్రిటిష్ వాడైతే మాకింది, వాడు అమెరికా వాడైతే మాకింది. నా జాతి ప్రజలు ఆకలితో అలవటించి నకనకలాడుతుంటే, నా జాతి ప్రజలకు దేవుడు అంటే ఎవడో తెలియకపోతే, నా జాతి ప్రజలకు ఆపదలో ఎవరి భక్తాలను అర్థం కాకపోతే, ఇట్లాంటి ఒక బిక్కు వచ్చి అతడు చిన్న వయసు వాడైనా సరే అక్కడ కూర్చొని నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స అని చెప్పేసి నీ సమాజం ముందు నిలబడితే తప్పకుండా అతనికి మోకరిల్లుతాం, తప్పకుండా అతనికి మోకరిల్లుతామని చూపించే సంఘటనే భీమా కొరేగాం సంఘటన సోదరుల. అది అంబేద్కర్ పర్స్పెక్టివ్. నేను అంటాను అంబేద్కర్ దృక్పథం. డబ్బులు ఇస్తే ఆయన దృక్పథం ఎట్లా మారుతుంది? డబ్బులు ఇస్తే మారుతుందా? డబ్బులు తీసుకుంటే మారేదా? అది అట్లా మారేదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆఫర్ వచ్చింది, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. మన వాళ్ళం ఏం చేసేవాళ్ళం? ఇంతకంటే గొప్ప అవకాశం లేదు, తప్పకుండా నేను వెళ్ళి దగ్గర కూర్చుంటాను, కాకపోతే మామూలు కాకుండా కాదు సార్, సాష్టాంగ నమస్కారం. బుద్ధిని ముందు కూడా ఎప్పుడు అట్లా పెడతారు బహుశా, కానీ వాళ్ళ ముందు అట్లా సాష్టాంగ నమస్కారం పెడతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, నాకు ఈ ప్రధానమంత్రి పదవి అవసరమే లేదు. సిక్కులు వెళ్ళి అడిగారు, మీరు సిక్కు మతంలోకి రండి, మీకు సముచిత స్థానం ఇస్తాము. ఇస్లాం వాళ్ళు అంటే ముస్లిం మతస్థులు ఇస్లాం వాళ్ళు వెళ్ళి అడిగారు, మీరు రండి ఇస్లాంలోకి, మీకు అత్యద్భుతమైన ప్రపంచ స్థానం దొరుకుతుందన్నారు. క్రైస్తవులు అడిగారు, బాబు నువ్వు వరల్డ్ వైడ్ అవుతావు, మొత్తం దేశాలలో మొత్తం క్రైస్తవమే ఉంది, నేను వరల్డ్ వైడ్ చేస్తామన్నాను. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ వాటన్నిటిని చాలా సున్నితంగా తిరస్కరించి తన మతానికి, తన ప్రజలకు, తన అభిమతానికి, తన ప్రజలకు, తన సమాజానికి ఏదైతే సూట్ అవుతుందో, రేపు రాబోయేటటువంటి తరాలు ఏ మతాన్నైతే సగర్వంగా ఎత్తుకొని దాంట్లోకి వెళ్ళి కూర్చొని బుద్ధవందనం చేయగలిగేటటువంటి అవకాశం ఉందో, ఇట్లా సమానంగా ఎక్కడైతే కూర్చోగలిగేటటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో అట్లాంటి ఒక మెటీరియలిస్టిక్ మతమైనటువంటి బౌద్ధాన్ని తీసుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కొంతమంది క్రైస్తవుల మీద దేశం అంటారు, కాదు,
ఇస్లాం మీద ద్వేషం అంటారు కాదు, ఇంకొక సిక్కు మతం మీద ద్వేషం కానే కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కొత్త కోణం ఏంటంటే నా దేశ ప్రజలకు అవసరమైన మెటీరియలిస్టిక్ రిలీజన్ కావాలి అనుకుంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే ఆయన బౌద్ధాన్ని తీసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అందుకే చెప్తున్నాను, బాబాసాహెబ్ అంబేద్కర్ పట్టుకునే ప్రయత్నం చేయాలి, మన జాతి బాగుపడాలి. ఇంతకుముందు వెంకటరావు గారు ఒక మాట అన్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మహర్షులు, చాలా నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు, చాలా కష్టపడి పనిచేసే శక్తి గల వాళ్ళు ఇంతటి బిల్డింగ్ను నిర్మాణం చేసుకున్నారు. నిజమే, భారతదేశంలో ఏదైనా ఒక చరిత్ర చూపించాలంటే అది మహర్ల వలనే సాధ్యమైంది. మళ్ళీ చెప్తున్నా, ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలన్నా, ఈ దేశంలో ఆర్థిక వనరుల స్వావలంబన జరగాలన్నా, ఈ దేశంలో స్త్రీ పురుషుల సమానత్వం జరగాలన్నా, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ క్లాస్ మొత్తం ఫార్వర్డ్ క్లాస్ అంతా కూడా సమానత్వంతో బతకాలన్నా, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే, ఈ దేశంలో సామ్యవాదం బతకాలంటే, ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం పురాతన మీద వ్యవస్థ నిలబడాలంటే మళ్ళా ఈ దేశాన్ని మనమే పరిపాలించాలి. సోదరులారా, వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాలి సాధ్యమయ్యేది. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ కోణాలను, చరిత్రాత్మకమైన విషయాలను మనం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసి మన భవిష్యత్ తరాలకు అందించాలి, మన పిల్లలకు అందించాలి. మీకు పొద్దున్నే వాడు జస్ట్ సాటర్డే వచ్చింది, ఇఫ్ ఇట్ ఈస్ సాటర్డే దెన్ ఇట్ విల్ స్టాప్. కౌసల్య సుప్రజా రామా పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహైకం ఉత్తిష్టోత్తిష్ట ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు మాతా సమస్త జగతాం మధుకైక భారే వక్షో విహారిణి మనోహర దివ్యమోహాత్య శ్రీ స్వామి సుజన ప్రియదానశీలే శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం అరవిందలోచనే భవతు ప్రసన్న ముఖ చంద్రమండలే విదిశేఖరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథ దైవే దయానిధే అత్ర్యాది ఋషయా జస్ట్ ఏ కిడ్ ఆఫ్ 4 years 3 years వాడు సచ్చిందాక కానీ వాడు వాడినంటే మొత్తం బుద్ధులు ఉంటాయి. ఈ శ్లోకం నిండా బుద్ధులే. అయినా తన పిల్లవాడికి 4వ తరగతి నుంచి 4 సంవత్సరాల వయసు నుంచి మనవాడు డిగ్రీ వచ్చిన తర్వాత బాబు అంబేద్కర్ ఎవర్రా, అంబేద్కర్ గారు గురించి చెప్పున్నానంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశాడు. ఏకీ బాబు, ఇంత పెద్ద చరిత్ర, ఇంత పెద్ద పోరాటం, ఇంత పెద్ద నూతన చరిత్ర వాళ్ళకి ఇచ్చేటటువంటి తత్వము, ఇంత లోతైన అధ్యయనము ఇవన్నీ జస్ట్ భారత రాజ్యాంగాన్ని రాశాడు. ఒక్కటే మాటలు క్లోజ్ చేశాడు. కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తత్వాన్ని ఒక కల్చర్లో మార్చలేకపోతున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క తత్వాన్ని ఒక కల్చర్గా మార్చండి. నేను చూశాను, ఇక్కడ కూర్చున్నాను, అమ్మ వచ్చింది కూర్చున్నారు, మనం ఎవరు చెప్పనక్కర్లేదు, వెళ్ళింది అక్కడ మోకాళ్ళు వచ్చింది, నమస్కరించింది, మళ్ళీ వచ్చింది. ఆ అన్న వచ్చాడు, మనం ఎవరు చెప్పాలి, ఆయన సరాసరి అక్కడికి వెళ్ళాడు, అక్కడ పూలేసాడు, మోకాళ్ళు వచ్చి కూర్చున్నాడు, 3 సార్లు నమస్కరించి వెళ్ళి ఆయన ఏంటిది? It is a culture. It is a culture. Culture teaches you the discipline, the knowledge. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, the character is more important than education. The character is more important than education. ఇక్కడ క్యారెక్టర్ అంటే నీకున్న డిసిప్లిన్, నీకున్న నిబద్ధతే నిన్ను ఈ సమాజంలో ఒక స్థానంలో నిలబెడుతుంది. కాబట్టి సోదరులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక కల్చర్గా మార్చేటటువంటి, బాబాసాహెబ్ అంబేద్కర్ తత్వాన్ని ఈ ప్రజలకు ఒక కల్చర్గా ఇచ్చేటటువంటి దాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్దాం, మన ప్రజలకు అందిద్దాం. అందుకే భీమా కొరేగావ్ అనేటటువంటి సంఘటనని మనం కొత్త కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారు కూడా దాన్ని కొత్త కోణంలో చూశాడు భీమా కొరేగావ్ని.
భీమా కొరేగావ్ అనేటటువంటి సంఘటన ఎంత దగ్గరగా ఉంటుంది చూడండి. ఆయన పేరు భీమరావ్ అంబేద్కర్, ఆ నది పేరు భీమా నది, ఆ ఊరి పేరు భీమా కొరేగావ్. ఒక అది కోరిలేటెడ్ అది ఏదో భగవంతుడు ఎవడో వచ్చి సృష్టించలేదు కానీ చెప్తున్నా, ఆయన లైఫ్లో అట్లాంటివి చాలా నూతనమైనటువంటి విషయాలను ఆయన కనిపిస్తుంటాడు. అందుకే ఆయన లేబర్ మినిస్టర్ అయిన తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే మీద సినిమా తీయాలి, మహాత్మా జ్యోతిరావు పూలే మీద సినిమా తీయాలనుకుంటుంది. ఇంతకుముందు మన రాజయ్య గారు చెప్పారు, మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశానికి ఏం చేశాడు? మహాత్మా జ్యోతిరావు పూలే అనేటువంటి ఒక వ్యక్తి ఈ దేశానికి ఎలాంటి ఫిలాసఫీని ఇచ్చాడో మనం అంబేద్కర్ గారి నుంచి నేర్చుకోవాలి. అంబేద్కర్ గారి కోణం నుంచి మనం ఆయన చూడాలి. మీకు తెలుసా, ఛత్రపతి శివాజీ అనేటటువంటి వాడు మనందరికీ తెలిసి ఎవరు? గోబ్రాహ్మణ హితార్థాయ, ఏమంటారు ఆయన అంటే గోవులను బ్రాహ్మణులను రక్షించేటటువంటి హిందూ ధర్మ పరిరక్షకుడు అన్నారు. హిందూ ధర్మ పరిరక్షకుడు అన్నారు ఎవరిని? ఛత్రపతి శివాజీని. కానీ మహాత్మా జ్యోతిరావు పూలే అన్నాడు, మహాత్మా జ్యోతిరావు పూలే అన్నాడు ఛత్రపతి శివాజీ అనేటటువంటి వాడు శూద్ర పరిరక్షకుడు. దోస్ బిలాంగ్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్ అని మొట్టమొదటి చరిత్రను బయటికి తీసుకొచ్చాడు. శివాజీ సమాధి ఎక్కడుందో కనిపెట్టి దాని చుట్టూ అంతా కూడా పాడైపోతే దాన్ని శుభ్రం చేయించి దానికి సున్నం వేయించి ఇది శివాజీ, వీర శివాజీ సమాధి, ఇతడు మొత్తం బ్రాహ్మణీయ మనవాద శక్తుల మీద జీవితాంతం పోరాడినటువంటి వీరుడు, శూరుడు అని చెప్పేసి అక్కడ ప్రకటించాడు మహాత్మా జ్యోతిరావు. సో ఈ కల్చర్ను మన పిల్లలకి అందించగలగాలి, ఈ చరిత్రను మనం వాళ్ళకి అందించగలగాలి. అసలు చెప్పాలి చూడండి, ఎంత భయంకరమైన మనుషులు వీళ్ళంటే. చరిత్ర ఎట్లా వస్తుంది చెప్తారు వాళ్ళ దగ్గర నుంచి. ఎట్లా వస్తుందంటే, ఆ రోజుల్లో 1857 తిరుగుబాటు జరిగిందండి. ఈ 1857 తిరుగుబాటుకు కారణాలు, ఇది ప్రథమ స్వతంత్ర పోరాటము. దీనికి కారణాలు ఏమిటంటే, ఆ రోజుల్లో పంది కొవ్వు కొరకాలని, ఆవు కొవ్వు కొరకాలని సైన్యంలో ప్రవేశపెట్టారు. అందువల్ల ఈ యుద్ధం జరిగింది. అక్కడికి రాగానే చరిత్ర కారణం, అసలు ఒరిజినాలిటీ వాస్తవాలను ప్రజల ముందు పెట్టారు. మాకు తెలుగు సాహిత్యం ఉంది. ఇక్కడ తెలుగు సాహిత్యకారులు ఎవరైనా ఉంటే ఎంత దుర్మార్గంగా వక్రీకరిస్తారంటే, భావకవిత్వం మా నుంచే పుట్టిందని చెప్తారు వాళ్ళు బ్రాహ్మణులు, విప్లవ కవిత్వం మా శ్రీశ్రీ నుంచి పుట్టిందని చెప్తారు, లేకపోతే ఇంకొక అభ్యుదయ కవిత్వం మేమే పుట్టించామని చెప్తారు. కానీ ఇక్కడ దేశంలో ఆ కాల్పానిక కవిత్వం పుట్టినా, ఆ భావ కవిత్వం పుట్టినా, విప్లవ కవిత్వం పుట్టినా, అభ్యుదయ కవిత్వం పుట్టినా దానికి కారణం ఏంటంటే ఈ దేశాన్ని బ్రిటిషుడు పరిపాలించాడు కాబట్టి, లేకపోతే వాళ్ళకి అంత సీన్ లేదు. నిజమని భారతదేశానికి ఒక చారిత్రక దృక్పథాన్ని, ఒక విశ్వ దృష్టి, వరల్డ్ పర్స్పెక్టివ్ని ఇవ్వగలిగింది ఇంగ్లీషే ఆ రోజుల్లో. అట్లాంటి ఇంగ్లీషును మొట్టమొదటి చదువుకున్నది ఈ దేశంలో బ్రాహ్మణులు. అప్పటికి మనకు చదువు లేదు. అప్పటి అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటి గ్రాడ్యుయేట్ ఆ ప్రాంతం. అట్లా అన్నప్పుడు అసలు మన చదువు ఎక్కడి నుంచి వచ్చింది? అట్లా అన్నప్పుడు మనకి ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చింది? కానీ ఇంగ్లీష్ నేర్చుకున్నారు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళలో పనిచేసింది వాళ్ళు, బ్రిటిష్ సైన్యంలో పనిచేసింది వాళ్ళు. కానీ మన వాళ్ళు కొంచెం ఎంటర్ కాగానే, ఆ మహార్ ఏమంటారు దాన్ని బెటాలియన్ రాగానే, లేకపోతే ఆ మహారు సైనికులు రాగానే వీళ్ళు పోరాటంలో ఎవరు తీశారు. అందుకే 1895 తర్వాత మీరు బాగా గమనించండి, ఆఫ్టర్ 1895 సైన్యాల్లో ఉండేటటువంటి మహర్లను మెల్లగా తొలగించడం మొదలుపెట్టారు. 1945 వచ్చేటప్పటికల్లా సైన్యాల్లో మహర్ బెటాలియన్స్ లేకుండా చేసి పడేసి, ఇంత పెద్ద కుట్రను మా వెంకటరావు గారు చెప్పినట్టు నీకు ఏ హిస్టరీ బుక్లో కనిపించదు. చాలా మంది హిస్టరీ బుక్స్ రాస్తూనే ఉంటారు మన వాళ్ళు, కానీ అక్కడ ఎక్కడ కూడా ఇంతెందుకండి, ఇంత పెద్ద స్వతంత్ర పోరాటం జరిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్వాతంత్ర్య పోరాట పాత్రను ఒక్క లైన్లో కూడా చెప్పలేదు, ఇంక్లూడింగ్ సివిల్స్ సిలబస్లో కూడా. ఇంతెందుకంటే భారతదేశానికి ఆర్థిక శాస్త్రంలో ఇంత అద్భుతమైనటువంటి, స్వయంగా అమర్త్య సేన్ అన్నాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్థిక శాస్త్రంలో చేసినటువంటి ఆయన సేవలను రాబోయేటటువంటి తరాలు గుర్తిస్తాయి.
ఈ భారతదేశపు ఆర్థిక శాస్త్రం బాబాసాహెబ్ అంబేద్కర్ను మర్చిపోలేదు అని చెప్పాడు అమర్త్య సేన్. కానీ ఇంటర్మీడియట్ ఆర్థిక శాస్త్రంలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ థర్డ్ పేపర్, డిగ్రీ ఫోర్త్ పేపర్లో ఎక్కడ కూడా అంబేద్కర్ గారి ఆర్థిక దృక్పథాన్ని, అంబేద్కర్ గారి ఆర్థిక విశ్లేషణను, అంబేద్కర్ గారి ఆర్థిక పరిశోధనను ఒక్క పేజీ కూడా రాయలేదు. అట్లాంటప్పుడు మళ్ళా మనమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వేషాన్ని ధరించాలి. వేషం అంటే ఏదో పైకి వేసుకొని ఏలు పెట్టడం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిజమైనటువంటి స్పిరిట్ని తీసుకోవాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చరిత్రను ఎలా తవ్వి తీస్తాడో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చరిత్రను తవ్వి తీసేటప్పుడు అందులో ఉన్నటువంటి సత్యాలను ఎంత నిర్భయంగా చెప్తాడో అటువంటి దృక్పథం కలిగినటువంటి వారిని మనం తయారు చేసుకోవాలి. ఒక విషయాన్ని నిర్భయంగా చెప్పాలంటే అంత మామూలు విషయం కాదు. మీకు తెలుసు, ఒక్కరోజు టీవీ డిబేట్లో పాల్గొని 1 గంట సేపు ఉంటుంది. అంటే టీవీ డిబేట్లు మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ మా టీవీ డిబేట్ కొన్ని జరుగుతుంటాయి. నేను వెళ్తుంటాను అప్పుడప్పుడు. బయటికి వచ్చిన తర్వాత మనోళ్ళు ఎవరు ఫోన్ చేయరు. వెంకట్రావు ఫోన్ చేయడు, రామకృష్ణ ఫోన్ చేయడు, ఎవరు ఫోన్ చేయడు. ఎందుకులే అనుకుంటారో లేకపోతే అన్న బిజీ ఉన్నారో తెలియదు, మనకి విషయం తెలియదు, కానీ ఎవరు చేయరు. ఫస్ట్ ఫోన్ వచ్చేది ఆర్ఎస్ఎస్, విషయ పరిషత్తు, జాగృతులు అవన్నీ ఉండేవాళ్ళే. అక్కడ ఫస్ట్ ఫోన్ చేసి కదిలే కృష్ణమేనా? అవునండి. దొంగనా కొడక వాడు స్టార్ట్ అక్కడి నుంచి మొదలు పెడతాడు. ఇక చెప్పుకో, ఇక్కడ ఈ బౌద్ధ మందిరంలో చెప్పుకోలేనని బూతు తింటారు వాళ్ళు. అంటే వాడికి ఎంత కాన్షియస్నెస్ ఉందో తెలుసుకోమని నేను వాడేది గొప్పడు అంటాను. వాడుకున్న కాన్షియస్నెస్, నువ్వు చెప్పేది సత్యమైనా సరే ఆ సత్యాన్ని చంపడానికి వాడు ఎన్ని ఎత్తుగడలు వేయాలో అన్ని ఎత్తుగడలు వేస్తాడు. కానీ ఆ సత్యాన్ని బతికించడానికి, ఆ సత్యాన్ని నిర్భయంగా ప్రపంచానికి తెలియజేయడానికి బుద్ధుడు ఏ విధంగానైతే తన ప్రాణాన్ని పరంగా పెట్టాడో, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే విధంగా తన ప్రాణాన్ని పరంగా పెట్టాడు కదా. అంబేద్కర్ గారు అన్నారని నీ దుఃఖమేని, బుద్ధుడు అన్నాడు నీ దుఃఖమేని ఇచ్చేట్రా అన్నాడు. అసలు ఆత్మ వేరే లేదురా అన్నాడు. పునర్జన్మ అనేది అబద్ధం రా అన్నాడు. అనాత్మ స్థాయికి వెళ్ళాలరా అన్నాడు. ఇవన్నీ దేనికి వ్యతిరేకం? ఆనాడు ఉన్నటువంటి వైదిక మతానికి వ్యతిరేకం. బుద్ధుని చంపేస్తారు, అది ఆయన తెలుసు. కానీ ఈ నిజం ప్రపంచానికి తెలియకపోతే, ఈ చరిత్ర ప్రపంచానికి తెలియకపోతే బుద్ధుడు గృహ పరిత్యాగం చేసి కూడా ఉంది. ఇంతకుముందు మనం చదువుకున్నాం, ఆనాది మాత వీరమని సిక్ఖాపదం సమాధి, నేను జీవహింస చేయను అన్నాడు. ఎందుకు ఆ మాట రాజు వచ్చింది? బుద్ధుడు జీవహింస చేయరాదు అనే ఒక పర్టికులర్ వర్డ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అప్పటికి వైదిక మతంలో విపరీతమైనటువంటి హింస జరిగేది. అప్పటికి వైదిక మతంలో ఒక యజ్ఞయాగం పేరు మీద 101 పశువులను కోసేవారు. 101 పశువులను. సర్వ పాప పరిహారో రక్తం ప్రోక్షకమవశ్యకం తదురక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాహం. ఓం పుష్పం సమర్పయామి స్వాహ, ఫల సమర్పయామి స్వాహ, గంధ సమర్పయామి స్వాహ, నూతన వస్త్రం, ఈ చదువుకుంటూ పోతా ఉంటాడు వాడు. దానితో పాటు 101 ఆవరణ కోసేవాడు. ఏకావిశంశత ఒక్కోసారి ఇంత భయంకరమైన పశుహింస జరుగుతుంటే ఆ పశుహింసను ఎంజాయ్ చేస్తూ బాగా తాగి తిని ఆ సోమరసాన్ని, ఆ పశుమాంసాన్ని తిని ఎంజాయ్ చేస్తున్నటువంటి వైదిక బ్రాహ్మణీయ మతాన్ని ఒక్కసారిగా నిలబెట్టి అక్కడ ప్రశ్నించి, నువ్వు ఇది కాదు జరగాల్సింది, పానాతి పాత వేదమని సిక్ఖాపదం సమాధి అని ఒక నూతన ప్రిన్సిపుల్ ఈ దేశానికి ఇచ్చి నిజాన్ని నిర్భయంగా చెప్పినటువంటి బుద్ధుడు తన ప్రాణాన్ని లెక్క చేయలేదంటారు. అట్లాగే ఈ దేశంలో మహానులకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఈ దేశంలో అవకాశాలు రాకుండా చేసి, చదువుకోకుండా చేసి, నశుద్ధాయ మదింత ధ్యానం చెప్పి చదువుకుంటే నాలుగం జుహాయ ప్రాముయాచేదం, ఎవడైనా ఒకవేళ చదువుకుంటే వాళ్ళ నాలుగలు పోయామని చెప్పినటువంటి ఈ సమాజంలో నిజమైనటువంటి వీరుడు, నిజమైనటువంటి జ్ఞానవంతుడు, నిజమైన భూమిపుత్రుడు, నిజంగా ఈ దేశ సౌభాగ్యానికి కారకులైనటువంటి వాళ్ళు నా ప్రజలే అనే నిర్భయాన్ని, ఆ గొప్ప సత్యాన్ని నిర్భయంగా చెప్పగలిగిన వాడే బాబాసాహెబ్ అంటాను. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భీమపురేగా చూసినటువంటి చూపు వేరు. మీరేమనుకుంటారంటే వాళ్ళు ఊచకోత కోశారు కాబట్టి, ఏది 20,000 మందిని 500 మంది ఊచకోత కోశారు కాబట్టి అది గొప్ప సంఘటన అనుకుంటారు. అసలు కానీ కాదు. ఎందుకని? బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అహింసావాది. మీకు తెలుసా? ఆయన నాన్ వైలెంట్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు.
ఎంత నాన్ వైలెన్స్ మూమెంట్ అంటే అది మహాచెరువు పోరాటం జరిగినప్పుడు ఆ మనవాళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి మహర్ల పైన దాడి చేసి కళ్ళను పడగొడితే తిరిగి వీళ్ళు కూడా మళ్ళీ పోరాటం చేసి అటాక్ చేయడానికి పోయినప్పుడు అంబేద్కర్ వారిని వారించారు. నో, ఇప్పటి నుంచి ఈ స్టాప్ చేస్తున్నాను, ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను, హింస జరగడానికి వీల్లేదు. అంత హింసవాదైన అంబేద్కర్ గారు ఇంత హింసతో కూడుకున్నటువంటి భీమ కొరేగాన్ని ఎందుకు సమర్థిస్తాడు? అసలు విషయం అది కాదు. విషయం ఏమిటి అంటే ఇది 500 మంది సైనికులు 20,000 మందిని హతమార్చగలిగేటటువంటి ధైర్య సాహసాలున్న మహర్లకు ఇన్ని సంవత్సరాలుగా మీరు సైన్యాల్లో స్థానం కల్పించకపోవడం మీరు చేసిన తప్పులని చెప్పదలుచుకున్నాడు. ఇన్ని డిగ్రీలు చేయగలిగిన వాడు, అన్ని పుస్తకాలు రాయగలిగినటువంటి వాడిని ఇన్ని రోజులు మీరు అవకాశం ఇవ్వకపోవడం మీరు చేసిన తప్పురా. ప్రతిభను గుర్తించండి రా అని చెప్పడానికి ఈ దేశంలో ఆయన చూపించిన ఒక నిదర్శనం జస్ట్ భీమ కొరేగాం విజిట్. మీరు హింసగా దాన్ని చూడకండి. చాలా మంది నేను ఫేస్బుక్లో రాస్తున్నారు, పిల్లలు వాట్సాప్లో రాస్తున్నారు, 500 మంది 20,000 మందిని చంపినటువంటి చారిత్రక ఘటన. అది కాదు అంబేద్కర్ గారి కోణం. అట్లా కూడా అంబేద్కర్ వాది హింసావాదం, అంబేద్కర్ గారి హింసావాదం.